అండి. వెల్కమ్ టు ఏ టు ఏ ఆంధ్ర టు అమెరికా. ఎలా ఉన్నారంతా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. సో నా చేతిలో ఏంటా ఇది అని అనుకుంటున్నారా? ఇట్స్ అ మైక్. సో మీకోసం ఎవ్రీ డే రీసెర్చ్ చేసి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి మేము కృషిస్తూ ఉంటాము. ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ వాయిస్ మీకు అందజేయాలని మైక్. సో నేనేం పార్ట్ టైం చేస్తాను అన్న క్వశ్చన్కి మీకు పక్కా ఆన్సర్ చేస్తాను. ఎక్కడ చేస్తాను అన్న దానికి కూడా ఆన్సర్ చేస్తాను. దానికి ముందు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకుందాము రిలేటెడ్ టు పార్ట్ టైమ్స్ ఇన్ యూఎస్ఏ. సో ఇవన్నీ బేసిక్ కామన్ క్వశ్చన్స్. ఎవరన్నా ఇండియా నుంచి యూఎస్ వచ్చే వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు అన్నీ తెలుసుకొని మాస్టర్స్కి వద్దాము అని అడుగు డెసిషన్ తీసుకొని రండి. వెరీ ఫస్ట్, యూఎస్లో మాస్టర్స్ చదువుతున్న స్టూడెంట్స్ పార్ట్ టైం చేయొచ్చా? ఎస్, అఫ్ కోర్స్ మీరు చేయొచ్చు. మీరు మాస్టర్స్ చదువుకుంటూ పార్ట్ టైం చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, బయట పార్ట్ టైం చేయొచ్చా? ఎలాంటి పార్ట్ టైం చేయాలి? ఏది లీగల్, ఏది ఇల్లీగల్? సో కాలేజ్ అంటే యూనివర్సిటీలో చేసే పార్ట్ టైం లీగల్ పార్ట్ టైం అనమాట. బయట కాలేజ్ కాకుండా ఏదైనా బయట చేసే పార్ట్ టైం అంటే డిఫరెంట్ బయట గ్యాస్ స్టేషన్స్లో వాటిలో డిఫరెంట్ పీపుల్ చేస్తారు. సో అలాంటి పార్ట్ టైం ఇల్లీగల్. సో ఆ ఇల్లీగల్ పార్ట్ టైం చేస్తూ మీరు దొరికితే మాత్రం మిమ్మల్ని డిపోర్ట్ చేసేస్తారు. ఒకసారి కానీ డిపోర్ట్ అయిపోతే మీరు యూఎస్ టూరిజం కానీ ఏదైనా సరే అన్న ఆశలు వదిలేసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ రూల్, నో పార్ట్ టైమ్స్ అవుట్ సైడ్. సో నెక్స్ట్, కాలేజ్ పార్ట్ టైం అయితే ఎలాంటి పార్ట్ టైమ్స్ ఉంటాయి, ఎన్ఆర్ చేయొచ్చు. సో కాలేజ్ పార్ట్ టైం అయితే మాత్రం మీరు లీగల్గా 20 hours మాత్రమే చేయగలరు అనమాట. అంటే వీక్లీ 7 daysకి 20 hours పార్ట్ టైమే చేయాలి మీరు. అంటే పర్ మంత్ 20 into 4 వేసుకోండి, 80 hours చేస్తారు 1 monthకి. ఓకేనా? 20 hours ఎక్సీడ్ అయితే మీరు యూనివర్సిటీలో చేసినా బయట చేసినా ఏదైనా సరే ఇల్లీగల్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఓకే. సో నెక్స్ట్, కాలేజ్లో ఎలాంటి పార్ట్ టైమ్స్ ఉంటాయి? సో యూనివర్సిటీలో డిఫరెంట్ యూనివర్సిటీస్కి డిఫరెంట్ పార్ట్ టైమ్స్ ఉంటాయన్నమాట, డిపెండింగ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. సో మోస్ట్ కామన్ ఏ పార్ట్ టైమ్స్ ఉంటాయంటే టీచింగ్ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్, లేదంటే లైబ్రరీలో లైబ్రేరియన్ అని, అదే బుక్స్ అవన్నీ సార్ట్ చేస్తారు కదా లైబ్రరీలో, అది పార్ట్ టైం ఉండొచ్చు. లేదంటే కాలేజ్ క్యాంటీన్ ఉంటుంది కదా, ఆ క్యాంటీన్లో సర్వింగ్ డిపార్ట్మెంట్ అని, క్యాంటీన్లో డిఫరెంట్ జాబ్స్ ఉండొచ్చు. లేదు అంటే హెల్ప్ డెస్క్. సో అలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్ టైమ్స్ ఉంటాయి. ఇవైతే కామన్ పార్ట్ టైమ్స్. అలా కాకుండా గోల్ఫ్ కోర్ట్ అని, లేకపోతే పూల్ మెయింటెనెన్స్, బాస్కెట్బాల్ కోర్ట్ మెయింటెనెన్స్, డిఫరెంట్ పార్ట్ టైమ్స్ ఉంటాయి. టాపిక్కి వెళ్ళిపోదాం, ఓకేనా? సో నేను చేసే పార్ట్ టైం ఏంటి, ఎంత సంపాదిస్తాను, ఎలాంటి రిస్క్స్ ఉంటాయి ఏంటి అనేది మొత్తం మాట్లాడుకుందాం. సో నేను చేసే పార్ట్ టైం ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిసోరీలో లీస్ సమిట్ క్యాంపస్లో ఫ్రంట్ డెస్క్, హెల్ప్ డెస్క్ అనమాట నాది. హైదరాబాద్ వెళ్తున్నా ఈరోజు. నా పార్ట్ టైం మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నా. సో కాలేజ్ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం కలిసి వెళ్దాం పదండి. పొద్దున్నే టైం 6:58 అవుతుంది అనమాట. మండే మార్నింగ్ టైం మార్నింగ్ 7 అవుతుంది. సో 7 o'clock నాకు పార్ట్ టైం. మా ఇల్లు పక్కనే అనమాట కాలేజ్. సో అందుకే 1 minute పడుతుంది హార్డ్లీ నాకు. ఈరోజు మండే మార్నింగ్ అనమాట. మండే మార్నింగ్ 7 o'clock షిఫ్ట్ నాది. ఏం చేస్తాను, తప్పదు. అలానే నిద్ర మాత్రం వెళ్ళిపోతా. సో కానీ మొత్తం రెడీ అయ్యి వెళ్తున్నా, ఎందుకంటే చల్లగుంది. మాకు 4 degrees ఉందన్నమాట. సరే, పార్ట్ టైంలో కలుసుకుందాం. బాయ్. మా క్యాంపస్ సడన్గా మీకు డిస్కషన్ మధ్యలో క్లిప్స్ ఉన్నాయి కదా, నేను కొంచెం ఫిలిం చేశాను పార్ట్ టైంని. సరే అని మీకోసం యాడ్ చేస్తా వీడియోలో, చూసి ఎంజాయ్ చేసేయండి. ఇది అన్నమాట మా క్యాంపస్ మొత్తం. సో ఇక్కడ నేను పని చేస్తాను, అది సంగతి. ఈరోజు ఇది నా ప్లేస్ అన్నమాట. సో మీరు క్యాంపస్లో రాగానే, అడుగు పెట్టగానే, వెరీ ఫస్ట్ టైం డోర్ ఇప్పగానే నేనే ఉంటాను అనమాట అక్కడ. అది సంగతి. సో ఏం లేదండి, వెరీ కూల్ పార్ట్ టైం నాది. స్టూడెంట్స్ వస్తారు మా దగ్గరికి, మేము వాళ్ళకి క్లాస్ రూమ్స్, మా దగ్గర మొత్తం స్కెడ్యూల్ ఉంటుంది అనమాట. కాలేజ్ ఆపరేటింగ్ అవర్స్ మార్నింగ్
8 టు నైట్ 9:30 వరకు ఏ క్లాసెస్ ఉన్నాయి, ఏ రూమ్స్లో ఉన్నాయి, ఎవరు ప్రొఫెసర్స్, ఆ సబ్జెక్ట్ నేమ్ ఏంటి, అంతా అదే స్కెడ్యూల్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి మాకు ఈ క్లాస్ రూమ్ ఎక్కడుంది, ఏ టైంకి ఉంది, ఏంటి అన్నవి మేము హెల్ప్ చేస్తాం. అది సంగతి. అదే నేను చేసే మెయిన్ జాబ్, అంతకు మించి ఇంకేం ఉండదు. అవి కాకుండా చిన్న చిన్న జాబ్స్ నేను ఏం చేస్తా అంటే, మా కాలేజ్ వారెన్స్బర్గ్లో ఉంటుంది, నెక్స్ట్ లీ సమిట్లో ఉంటుంది. సో రెండిటికి బస్ తిరుగుతూ ఉంటుంది కదా, బస్ ఎక్కే వాళ్ళందరికీ బస్సు నేను కూడా ఎక్కి వాళ్ళ దగ్గర బస్ పాస్ ఉందా లేదా అని చూస్తాను. క్లాస్ రూమ్స్ పొద్దున్నే నేను 7 o'clock కల్లా వెళ్ళిపోతామన్నమాట. మేమే ఆల్మోస్ట్ ఫస్ట్ వస్తాం క్యాంపస్కి. సో 7 o'clock వెళ్ళగానే క్లాస్ రూమ్స్ అన్నీ స్కెడ్యూల్ ప్రకారం ఓపెన్ చేయాలన్నమాట. దాని తర్వాత ఎవరికన్నా క్లాస్ రూమ్స్లో ప్రొజెక్టర్స్ ఉంటాయి, ప్రతి క్లాస్ రూమ్కి ప్రొజెక్టర్ ఉంటుంది. సో ఎవరైనా క్లాస్ రూమ్లో ప్రొజెక్టర్ కానీ కనెక్ట్ అయ్యి లేకపోతే ప్రొజెక్టర్ కనెక్షన్స్ అన్నీ మేమే చూసుకుంటాము. దాని తర్వాత నేను చేసే పార్ట్ టైంలో 5 hours లేదా 10 hours షిఫ్ట్స్ ఉంటాయి. కంటిన్యూస్గా 5 hours ఉంటాయి, లేదంటే కంటిన్యూస్ 10 hours ఉంటాయి అనమాట. ఇలా ఉంటాయి నా షిఫ్ట్స్. సో 5 hours షిఫ్ట్ అయితే మధ్యలో 15 minutes బ్రేక్ తీసుకోవచ్చు. 10 hours షిఫ్ట్ అయితే మధ్యలో 30 minutes బ్రేక్ తీసుకోవచ్చు అనమాట. ఇది మా బ్రేక్ రూమ్. మాకు కాలేజ్లో ఉన్న ప్రొఫెసర్స్కి అందరికి కామన్ బ్రేక్ రూమ్. ఇక్కడ ఓవెన్, ఫ్రిడ్జెస్, వెండింగ్ మిషన్, కాఫీ మిషన్, స్టవ్ అన్నీ ఉంటాయి. ఏవన్నా ఈవెంట్స్లో ఫుడ్ మిగిలిపోతే కూడా మాకు ఇక్కడ పెడతారనమాట. అవి మేము తినచ్చు ఫ్రీ. మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసాం. దాని తర్వాత ఇంతకు మించి నేను చేసేది ఏముండదండి పని. ఇదే నేను చెప్పిన జాబే నా పని. ఇంతకు మించి ఎక్స్ట్రా సీరియస్లీ నేను చెప్తున్నాను. తెల్లోళ్ళు నాకు నచ్చేది ఒకటే, వాళ్ళు నాకు ఎక్స్ట్రా ఈ పని చేయి లేకపోతే ఎక్స్ట్రా ఆ పని చేయని ఎప్పుడూ చెప్పలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది అనమాట నేను జాయిన్ అయ్యి. నేను చేసే 5 hours పనిలో హార్డ్లీ తిప్పి కొడితే పని ఉండేది గంటేనేమో, మిగతా 4 గంటలు ఖాళీకి కూర్చుంటాను. బట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. ఆ రూల్స్ ఏంటో మీకు చెప్తా. నేను ఫోన్ వాడకూడదు, హోంవర్క్ చేసుకోవచ్చు, అసైన్మెంట్స్ ల్యాప్టాప్ యూజ్ చేసుకోవచ్చు, బట్ నో ఫోన్, నో వీడియోస్, నో ఇయర్ ఫోన్స్. అందుకే నేను మీకు ఎక్కువ రికార్డ్ చేయలేకపోయాను అనమాట నా పార్ట్ టైం, బికాజ్ స్ట్రిక్ట్లీ నో ఫోన్ అనమాట. ఉన్న 5 గంటలు నాకు పార్ట్ టైంలో ఫోన్ చూసుకోకూడదు, బ్రేక్ టైంలో నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఏమొచ్చి నాకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది, నేను లాగిన్ అయి ఉంటాను అనమాట. గూగుల్ చాట్ యూజ్ చేస్తాము, మేము మా బాస్తో టెక్స్ట్ చేస్తూ ఉంటాం, గ్రూప్ ఉంటుంది, అంతా కామన్. దాని తర్వాత మాకు ఒక ల్యాండ్ కాల్ ఉంటుంది, ల్యాండ్ లైన్ ఎవరైనా కాల్ చేసి హెల్ప్ అడిగితే హెల్ప్ చేస్తాము, అంతే స్టోరీ. ఇంకా అంతకుమించి ఏం లేదు. కొంచెం ఫిల్మ్ చేశాను మీకోసం అంతే. అంటే నేను అసలు ఏం చేస్తాను ఏంటి అని చెప్పి ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా ఫీల్ అవుతానండి నేనైతే జాబ్. బట్ సాఫ్ట్వేర్ జాబ్లో స్ట్రెస్ ఉంటుంది. ఇక్కడ అసలు ఎంత కూల్ జాబ్ అంటే చాలా బాగుంటుంది నిజంగా. నా పార్ట్ టైం నాకైతే నిజం చెప్తున్నాను కదా, ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంది నా లైఫ్లో యాజ్ ఆఫ్ నవ్ అంటే నా పార్ట్ టైమే. నిజంగా సచ్ ఎ కూల్ జాబ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నాకు పార్ట్ టైం అన్నది నేను లీగల్గా పనిచేసి కాలేజ్లో ఎక్స్పీరియన్స్ చేసినందుకు. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ ఫ్రెండ్షిప్స్, గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ ఇన్ నా పార్ట్ టైమ్. మీకు చెప్పాను కదా, నేను ఒక వీడియో చేశాను అనమాట నాకు పార్ట్ టైం ఎలా వచ్చింది, ఆ ప్రాసెస్ మొత్తం నేను ఒక వీడియో అయితే యూట్యూబ్లో పోస్ట్ చేసా. మీరు ఆ వీడియో చూడండి, వెళ్ళి నేను లింక్ చేస్తాను ఇక్కడ ఎక్కడన్నా, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పక్కా లింక్ చేస్తాను ఆ వీడియో. సో మీరు వెళ్ళి అయితే మాత్రం మీరు చూడాలి అనుకుంటే ఆ ప్రాసెస్ మొత్తం, నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన దగ్గర నుంచి, SSN అప్లై చేసిన దగ్గర నుంచి అన్నీ ఉంటాయన్నమాట డీటెయిల్గా. సో మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. పర్క్స్ ఆఫ్ అ కాలేజ్ పార్ట్ టైం. సో కాలేజ్ పార్ట్ టైం చేసే వాళ్ళకి వెరీ ఫస్ట్ ప్లస్ ఏంటి తెలుసా? స్ట్రెస్ ఫ్రీ జాబ్ అండి. ఏముండదు పని, వెరీ సింపుల్ అనమాట. కూర్చొని చేసుకునే జాబ్స్. తిట్టడాలు, చిరాకు పడ్డాలు, అలాంటి తక్కువగా చూడ్డాలు అలాంటివి ఏమి ఉండవు. చాలా బాగా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని, మీరు ఒక మనిషి అన్నట్టు ట్రీట్ చేస్తారు ఆన్ క్యాంపస్ పార్ట్ టైం అయితే. సెకండ్, మీకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ వస్తుంది. సో సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఎలా అంటే ఇండియాలో పాన్ కార్డ్ లాంటిది అనమాట. అంటే మీరు ట్యాక్స్ పే చేస్తారు, మీకేమో క్రెడిట్ కార్డ్స్ వస్తాయి, మీరేమో కార్కి లోన్ పెట్టి తీసుకోవచ్చు కారు, అలా డిఫరెంట్ పర్క్స్ ఉంటాయి. SSN జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది యూఎస్లో. సో మనం కూడా పార్ట్ టైం అయినా సరే లీగల్గా చేస్తున్నాం కాబట్టి మనకు కూడా SSN ఇస్తారనమాట. సో కాలేజ్ పార్ట్ టైం వాళ్ళకి వన్ ఆఫ్ ది మేజర్ పర్క్ ఏంటంటే SSN. సారీ మీది మాస్టర్స్ అయిపోయాక H1B జాబ్ చేస్తున్నారు, బయట
ఐటీ సెక్టార్లో అనుకుంటే మీకు మాత్రం ఎస్ఎస్ఎన్ వస్తుంది అనమాట, జాబ్ చేసే వాళ్ళకి ఎస్ఎస్ఎన్. ఓకేనా? 3 మంత్ మీకు లీగల్గా ఈ అమౌంట్ ఆఫ్ మనీ మీ బ్యాంక్లో పడిపోద్ది అనమాట. దాని తర్వాత మీకు ఎప్పుడన్నా మీకు తెలుసు లీగల్గా మనకి బ్యాంక్లో డబ్బులు పడితే మనం మంచిగా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, అది సంగతి. ఇంకా ఎప్పుడన్నా మీరు ఇండియా వెళ్ళి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు వాళ్ళకి కానీ డౌట్ వస్తే మాత్రం 2nd డిగ్రీ 3rd డిగ్రీ వరకు మీకు ఇమిగ్రేషన్లో చెకింగ్ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో ఏమవుతుందంటే మీరు కానీ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం చేస్తున్నారనుకోండి, వెరీ ఈజీగా మీరు బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ ప్రూవ్ చేసి నాకు బయట చేసే పని ఏముంది, నాకు కాలేజ్లోనే పార్ట్ టైం ఉందని ప్రూవ్ చేసుకోగలరు. మీ బ్యాంక్లో ఇంత మనీ ఎలా వచ్చింది అని ఇల్లీగల్గా చేసే వాళ్ళకి ప్రూవ్ చేయడం హార్డ్. నాకైతే మాత్రం ఎవ్రీ 15 డేస్కి పే పడిపోద్ది అనమాట నా బ్యాంక్లో. సో నాకు ఎలాంటి టెన్షన్ లేకుండా మంచిగా రిలాక్స్గా కూర్చొని ఎవ్రీ 15 మంత్స్కి పే వస్తుంది. సో అది సంగతి. దీస్ ఆర్ వెరీ గుడ్ పర్క్స్ ఆఫ్ డూయింగ్ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం. మనకు ఎలాంటి టెన్షన్ ఉండదన్నమాట. ఎవరికైనా దొరికిపోతానేమో, ఎక్కడైనా ఏదైనా అయిపోద్దేమో, నన్ను డిపోర్ట్ చేస్తారేమో అనే టెన్షనే ఉండదన్నమాట మీకు ఆన్ క్యాంపస్ పార్ట్ టైం చేస్తే. కాదు, లాస్ట్ బట్ వన్ దానికి వద్దాము. నేను ఎంత ఎర్న్ చేస్తాను కాలేజ్ పార్ట్ టైంలో? దగ్గర $800 to $900 వరకు వస్తాయండి. ఓకేనా? దాని కన్వర్షన్ ఇంటూ ఇండియన్ రూపీస్ నేను ఎక్కడైనా యాడ్ చేస్తాను మీకోసం, ఎందుకంటే ఇప్పుడు నేను హ్యూమన్ క్యాలిక్యులేటర్ కాదు కదా హెడ్లో క్యాలిక్యులేషన్ వేసి చెప్పడానికి. సో ఎవ్రీ మంత్ ఎంత లేదన్నా సరే $800 to $900, లేదంటే అప్పుడప్పుడు $1000 పడ్డ రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అంత వస్తుంది నాకు. ఇది కన్వర్టెడ్ ఇంటూ ఇండియన్ రూపీస్, అది సంగతి. సో ఈ పైసలతో ఏం చేస్తావు అక్క అంటే, నేను మ్యారీడ్ కాబట్టి నా స్టోరీ చెప్పను, బట్ జస్ట్ ఇన్ జనరల్ ఈ మనీతో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ రూమ్ రెంట్ కానీ ఫుడ్ కానీ బేర్ మినిమం ఖర్చులన్నీ సరిపోద్దండి కరెక్ట్గా. ఏమన్నా ఎక్స్ట్రా మీ షాపింగ్లు, తిరగడాలు, పబ్బులు, పార్టీలు ఇవి అవి అంటే మాత్రం సరిపోవచ్చేమో, కానీ బేర్ మినిమం థింగ్స్కి అయితే మాత్రం సరిపోద్ది మా ఊర్లో. ఓకేనా? అది సంగతి. అండ్ ఇంకా లాస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్, కాలేజ్లో పార్ట్ టైం ఎలా తెచ్చుకోవాలి? సో కాలేజ్లో పార్ట్ టైం ఎలా తెచ్చుకోవాలి అనేది బిగ్ క్వశ్చన్ అనమాట, అందరికి ఉండే క్వశ్చన్ అది. ఆఫ్ ద యూనివర్సిటీస్లో వాళ్ళ వెబ్సైట్ అంటే కాలేజ్ పోర్టల్లో లింక్స్ ఉంటాయన్నమాట కాలేజ్ పార్ట్ టైంకి అప్లై చేయడానికి. సో మీరు పోస్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే కాలేజ్ పార్ట్ టైంకి ఎవ్రీ సెమిస్టర్కి ముందు పక్కా ఓపెనింగ్స్ ఉంటాయి. అంటే ఫాల్ సెమిస్టర్ అంటే ఆగస్ట్లో, స్ప్రింగ్ సెమిస్టర్ అంటే జాన్లో, లేదంటే సమ్మర్ సెమిస్టర్ అంటే మేలో పోర్టల్లో పోస్ట్ చేస్తారు. సో మనం ఎలా అంటే వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి మన రెజ్యూమ్ సబ్మిట్ చేసి ఎవరన్నా ఆ పోస్ట్లో పనిచేస్తున్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలిస్తే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. అమెరికాలో ప్రతి చోట రిఫరల్ అన్న పదం మీద పని అవుతుంది అనమాట. అంటే చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ వరకు ఎవరన్నా ఆల్రెడీ ఆ పోస్ట్లో పనిచేస్తున్న వాళ్ళు మీకు ఇదిగోండి మా క్యాండిడేట్ ఉన్నాడు, వీడు పని చేస్తాడు, వీడు నాకు తెలుసు, వీడు మంచోడు అని రిఫరల్ ఇస్తేనే పని అవుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది పొజిషన్స్ అదే సంగతి నడుస్తుంది. అయితే నాకు అలా కొన్ని మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వన్ ఆఫ్ నా లైఫ్లో బ్లెస్సింగ్ అనమాట. నా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు దయతలిచి రిఫరల్ ఇచ్చారనమాట, ఒక 3. దానివల్ల పని అయింది, అది సంగతి. అప్లై చేయడానికి అవ్వదండి మోస్ట్ ఆఫ్ ది పొజిషన్స్. యూఎస్ వచ్చాక మీకు అప్లై చేయడానికి అవుతుంది. మా కాలేజ్లో ఎలా అంటే యూఎస్ వచ్చాక ఆల్మోస్ట్ 1 సెమిస్టర్ చదివేశాక మీరు క్యాంపస్లో జాబ్స్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే మీరు ఇండియా నుంచి అప్లై చేసి వేస్ట్, మీకు కాల్ రాదు. ఓకేనా? మీరు వన్స్ యూఎస్లోకి వచ్చి అంతా క్లియర్ అయిందన్నప్పుడే మీకు ఆఫర్ చేస్తారనమాట జాబ్. సో మీరు ఏం చేస్తారంటే సెమిస్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ సెమిస్టర్ అంటే ఆగస్ట్లో మీకు ఫాల్ సెమిస్టర్ ఉంది ఆగస్ట్కి ఒక 2 months 1 month ముందు నుంచి కాలేజ్ పోర్టల్ కనుక్కోండి. మీ కాలేజ్ పోర్టల్లో ఎక్కడ పోస్ట్ చేస్తారు జాబ్స్ కోసం అని. ఆ పోర్టల్ని ఎవ్రీడే చెక్ చేస్తూ ఉండండి. పక్కా పోస్టింగ్ పడగానే వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంటుంది అనమాట మోస్ట్లీ కాలేజెస్లో. అంటే ఎవడు ఫాస్ట్గా అప్లికేషన్ వేస్తే ఆడికి ఫస్ట్ కాల్ వస్తుంది అనమాట. సో అలా ఉంటుంది సంగతి. అయితే మీరు ఏం చేస్తారంటే ఆ పొజిషన్లో ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు ఏదర్ మీకు ఫ్రెండ్స్ కానీ, లేదంటే ఫ్రెండే అవ్వకపోతే ఏముందండి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. నేను ఇలా అప్లై చేద్దాం అనుకుంటున్నాను బ్రో, నాకు కొంచెం రిఫరల్ ఇస్తారా ప్లీజ్ అని మీరు ప్లీజింగ్ అడితే పక్క ఎవడన్నా ఇస్తాడండి బాబు. సో మీరు వెళ్ళి అడగండి, తీసుకోండి, వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయండి.
ట్రై చేయండి, మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. సో ఇది నా కాలేజ్ పార్ట్ టైం స్టోరీ. నేను ఇంకా కాలేజ్ పార్ట్ టైం చేస్తున్నాను ఇప్పుడు కూడా. ఇట్స్ అ గ్రేట్ పార్ట్ టైం. నాకు పార్ట్ టైంలో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వీ ఆల్ హ్యావ్ ఫన్. ఫుడ్ తీసుకెళ్తాం, తింటాం, ఎంజాయ్ చేస్తాం, గప్షప్లు, స్టోరీలు, ఫన్, ఏడిపించుకోవడాలు. నిజం చెప్తాను కదా, ఓపెన్గా చెప్తా చూడండి, నా క్లాసెస్లో అయ్యే పీపుల్ ఫ్రెండ్స్ కన్నా పార్ట్ టైంలో నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఎవ్రీ టైం నేను నా పార్ట్ టైంకి ఎప్పుడు వెళ్తానా అని వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ గెస్ ఎవ్రీ వన్ షుడ్ డూ. ఐఎమ్ సో సారీ ఎక్కువ ఫిల్మ్ చేయలేకపోయాను, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి కొత్త కాంటెంట్తో మీ ముందు ఉంటాను. అండ్ యా, మీకు ఏం వీడియోస్ కావాలో ప్లీజ్ కింద కమెంట్ చేయండి. వెరీ సూన్ నేను పోస్ట్ చేస్తాను అలాంటి వీడియోస్. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.